సీఎం చంద్రబాబు రాష్ట్రం దివాళా తీసిందంటూ దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. 14 లక్షల కోట్ల అప్పు చేశారని చంద్రబాబు చెప్పారని, బడ్జెట్ ప్రసంగంలో 6,40,000 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. ఇక ఎన్నికల హామీలను నిలబెట్టుకోక చంద్రబాబు అప్పులపై తప్పుడు లెక్కలు చెప్తున్నారని మండిపడ్డారు. మొత్తం అప్పులు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారిక సమావేశంలో కూర్చొని చెప్పినటువంటి మాటలు ఇవి. ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం చేశారు. పోనీ వారు చెప్పినట్టుగా 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందా, పోనీ కనీసం 12.5 లక్షల కోట్ల అప్పు ఉందా, పోనీ కనీసం 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందా అంటే మొత్తం అప్పు బడ్జెట్లో వారు చూపించినటువంటిది 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చూపించారు. రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ దగ్గర ఇలా సూపర్ 6 అనేటువంటి ఒక నినాదం తీసుకొని ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమం రోజు బడ్జెట్ లో కనబడతా ఉంది. ఎన్నికలకు వెళ్లే ముందు ఇచ్చినటువంటి ఆ 10,000 రూపాయలు పసుపు కుంకుమ అని చెప్పి ఇచ్చినటువంటి పథకం తప్పితే దానికి ముందు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ, రైతు రుణమాఫీ కానీ, ఆ రోజు డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి కానీ, నిరుద్యోగ భృతికి సంబంధించి కానీ, ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ అన్న నిలబెట్టుకొని మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు మేము ఆ రోజు చేశాం కాబట్టి ఇంత జరిగింది, ఇంత అప్పయిందని చెప్పింది ఒక్కటి చూపించండి. ఇంత పెద్ద ఎత్తున రాజకీయ అనుభవం ఉందని చెప్పి దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఇన్ని మాసాలు ఎందుకు పట్టింది? మొత్తం అప్పులు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అంచనా వేస్తారు.